హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము రీసెంట్గా వత్సలవలస గ్రామంలో రాజులమ్మ జాతరకు అయితే వెళ్ళాము. చాలా గ్రాండ్గా జరుగుద్ది. మేము మార్చి 2, 2025 సండే రోజు అయితే మేము వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. వెళ్ళిన వెంటనే ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత జాతర అంతా తిరిగి చూడొచ్చు అనుకున్నాము. ఇక్కడైతే పూజ సామాన్లు తీసుకుంటున్నాము. అదేవిధంగా అమ్మవారికి చీర తీసుకుందాం అనేసి ఇక్కడ ఆమెనే ఎంచుకోమన్నాము. ఆమె ఏ చీర అయితే బాగుంటుందని తీసిస్తుంది. ఇక్కడ చాలామంది జనాలు అయితే వచ్చున్నారు. చూడండి ఎంతమంది జనాలు, పోలీసులు బందోబస్తు అన్నీ, బస్సులు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అంతమంది జనాలు వస్తున్నారు. ఇది ఏంటంటే సంవత్సరం అంతా ఒక మట్టి కుండలో ఎక్కడికైనా వెళ్ళిన ప్రతిసారి రూపాయో 2 రూపాయలు ఎంతో కొంత మనకు కలిగింది డబ్బులు వేసి బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ తర్వాత సంవత్సరం అంతా కూడబెట్టిన మనీని ఒక ముడుపు రూపంలో కట్టి ఆ రోజు జాతర రోజు అమ్మవారికి ముడుపు ఇవ్వడానికి వస్తారు. నాకైతే ఇదే ఫస్ట్ టైము రాజులమ్మ యాత్రకి రావడము. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక మట్టి కొండలో డబ్బులు వేసి అవి సంవత్సరం అంతా కూడబెట్టి ఇలా జాతర రోజు అమ్మవారికి ముడుపు కట్టి సమర్పిస్తారు. దర్శనం చేసుకోవడానికి ఇప్పుడే లోపలికైతే వచ్చాము. అమ్మవారిని దర్శించుకున్నాము. దర్శనం అయిపోయాక బయటికి వచ్చాము. అదేవిధంగా భూలోకమ్మ తల్లి కూడా దర్శించుకుందామని వచ్చాము. ఇదిగోనండి, ఇది భూలోకమ్మ తల్లి అమ్మవారు ఆలయము. ఆ తల్లిని కూడా దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత ఇలా షాప్లో చిన్న చిన్న టెంట్లు వేసుకొని అమ్ముతున్నారు చూడండి. అందులో కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము. మనం షాపులో కొన్నదానికంటే మన ఫ్యామిలీతో వచ్చి ఇలా జాతరలో కొన్న వస్తువులే మనకి మెమొరీస్ లాగా మిగిలిపోతాయి. మీలో ఎంతమందికి ఇలా జాతరలో కొన్న వస్తువులు అంటే చాలా ఇష్టపడతారో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత వస్తున్న దారిలోనే శాలిగుండం ఉంటే ఒకసారి విజిట్ చేద్దాం అనేసి వెళ్తున్నాము. నేను శ్రీకాకుళంలో పుట్టి ఇంతవరకు నాకు శాలిగుండం వెళ్ళలేదు, అసలు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. మా వారు నేను ఎప్పుడు చూడలేదు, ఒకసారి పైకి వెళ్దామంటే నేను ఎప్పుడు చూడలేదు, వెళ్దాం అనేసి వెళ్తున్నాము. మొత్తానికి శాలిగుండంకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక అతన్ని బైక్తో పాటు పైకి వెళ్ళవచ్చా అని అడిగాము. పైకి కొంతవరకే వెళ్ళగలమమ్మా, అక్కడ పార్కింగ్ చేయాలి బైక్ అన్నారు. అందుకే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము. పైన అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి, ఇలాగ ఉంటుంది. ఇక్కడ ఈ రోజైతే చాలామంది ఫోటోషూట్కి వచ్చున్నారు. చాలామంది ఫోటోషూట్స్ తీయడానికి వచ్చారు. మనకి పైన చూడండి గ్రీనరీ ఎంత బాగుందో, గార్డెన్ లాగా చాలా బాగుందండి. ఇది మనకి ఎదురుగా కనిపిస్తున్నది మ్యూజియం. లోపలికి వెళ్ళాము, లోపల అసలు ఏముంటుందో అని. చూడండి ఎంత బాగా అమర్చారు. సగానికి సగం అవి విరిగిపోయి ఉన్నాయి. ఇదిగోండి లోపల ఒక మ్యూజియం అన్నారు. మ్యూజియం లోపల అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. పురాతన కాలం నాటి చెక్కిన రాతి శిల్పాలు ఎంత బాగా చెక్కారో. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. కానీ సగానికి సగం అయితే పాడైపోయాయి, విరిగిపోయాయి ఈ శిల్పాలు. లోపల ఎంత బాగా అమర్చారో చూడండి. ఆ తర్వాత పైకి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము. మా బాబు మా వారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను, అందుకే లేట్ అవుతుంది. ఇవన్నీ ఇటుక రాయిలండి. ఎంత బాగా పేర్చి ఒక వాల్ లాగా కట్టారో చూడండి, ఎంత బాగుందో. చాలామంది వచ్చారు ఈరోజు చూడ్డానికి. మిట్టు మధ్యాహ్నం వేళ మేము వెళ్ళాము. అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఎంతసేపు టైం అయిపోతుంది రా వెళ్దామని పిలుస్తున్నారు అక్కడి నుంచి ఇద్దరు నిలబడి. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందో చూడండి వ్యూ. అసలు పక్కనే వంశాధార నది, విలేజెస్ అన్ని చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది వ్యూ అయితే. మనకి ఇక్కడ ఫోటోషూట్కి అయితే ఈ లొకేషన్ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ చాలామంది ఫోటోషూట్స్ తీయించుకోవడానికి అయితే వచ్చారు. మేము యాక్చువల్గా రాజులమ్మ జాతర అయిపోయాక శ్రీకూర్మంకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అలా అరసవెల్లి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నాం. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. బట్ ఈ దారిలో వచ్చాం కాబట్టి అనుకోకుండా శాలిగుండం విజిట్ చేయాల్సి వచ్చింది. మనం అనుకున్నది 100% అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ రాసి పెట్టుంటే ఏదైనా జరుగుతుందండి. మేము అనుకోకుండా శాలిగుండం రావాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ, చూడలేని ప్రదేశం చూశానని.
లొకేషన్ అయితే చాలా బాగుందండి. పైనుంచి వ్యూ అయితే చుట్టుపక్కల తిరిగి మరీ చూస్తున్నాను. మీలో ఎంతమంది ఈ ప్లేస్ని విజిట్ చేశారో నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తానికి శాలిగుండం అయితే చూసేసాము. వ్యూ అయితే చాలా బాగుంది. పైనుంచి వ్యూ అయితే ఇంకా బాగుంది. పక్కనే వంశధార నది, అదేవిధంగా గ్రామాలు చిన్నవిగా కనిపించడం చాలా బాగుంది. టైం అయిపోతుందని మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.